హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. సో జూబ్లీహిల్స్ లో అయితే మొత్తానికి మంచి మెజారిటీతోని కాంగ్రెస్ గెలవడం ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. అక్కడ నవీన్ యాదవ్ గారు మంచి మెజారిటీతో గెలిచిండ్రు. మరి అది కూడా రేవంత్ రెడ్డి గారికే అదంతా కూడా చెందుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి పాలిటిక్స్ కానివ్వండి, రేవంత్ రెడ్డి గారి వ్యూహాల ముందు ఎవరు కూడా లించోలేరు. సో మళ్ళా ఇక ఒక్కసారి గెలిచినాక కాంగ్రెస్ కూడా ఆగదు. ఎందుకంటే బీఆర్ఎస్ అక్కడ కాంగ్రెస్ గెలవదు, మేమే గెలుస్తామని చెప్పి బీఆర్ఎస్ చెప్పుకుంటూ రావడంతో కాంగ్రెస్ లో ఉన్న నాయకులందరూ కూడా ఇక్కడ కాంగ్రెస్ రాదు అని చెప్పి కూడా అనుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు అక్కడ ఒక్కరే ఉండి, రేవంత్ రెడ్డి గారు దగ్గర ఉండి నవీన్ యాదవ్ గారిని గెలిపించిండ్రు. కాంగ్రెస్ కు సాటి లేదు అని చెప్పి కూడా నిరూపించిండ్రు. ఇక కాంగ్రెస్ గెలిచినాక కాంగ్రెస్ ఆగుతుంది అంటే ఏ పార్టీ గెలిచినా ఎవరు కూడా ఆగరు. సో మొత్తానికి అయితే జూబ్లీహిల్స్ మంచిగా సాధించుకున్నది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ ఎమ్మెల్యేలు మారినరో, పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా వేటు పడే అవకాశం ఉన్నదని చెప్పి మనం మాట్లాడినాం. సో అట్లా చూసుకుంటే బంజారా హిల్స్, ఖైరతాబాద్ ఉన్న స్టేషన్ గన్పూర్ కి పిడివడబోతుంది. మరి అక్కడున్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజీనామా చేసి మళ్ళీ అక్కడ వేరే క్యాండిడేట్స్ ని పెడితే మళ్ళీ కాంగ్రెస్ వచ్చే ఛాన్సెస్ ఉంది. దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఖైరతాబాద్ ఏదైతే ఉందో ఈ నియోజకవర్గం పైన గట్టి ఫోకస్ పెట్టిండు రేవంత్ రెడ్డి గారు. మరి ఇది కూడా ఖైరతాబాద్ కూడా కాంగ్రెస్ ఖాతాలోకే వస్తుంది. మరి అక్కడ దానం నాగేందర్ గారికి ఇస్తే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే దానం నాగేందర్ గారి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఏంటంటే గతంలో దానం నాగేందర్ గారు ఇప్పుడనే కాదు ఎప్పుడు చూసుకున్నా కూడా అధికారంలో అంటే పవర్ లో ఉన్న పార్టీ ఏదైతే ఉందో దాంట్లోకి అటు ఇటు షిఫ్ట్ చేస్తా ఉన్నారు ఫస్ట్ నుంచి కూడా. సో ఇప్పుడు కూడా కాంగ్రెస్ నుంచి టికెట్ ఇచ్చినా కూడా ఇక్కడ జనాలు ఎవరు కూడా ఓట్లు వేయరు. అది సర్వేలో తేలింది. 13% ఛాన్స్ ఉన్నది దానం నాగేందర్ గారికి. అదే అక్కడ క్యాండిడేట్ ని మారుస్తే 70% ఈజీగా కాంగ్రెస్ కు ఓట్లు పడే అవకాశం ఉన్నది. మరి అక్కడ క్యాండిడేట్ ఎవరు ఉన్నారా అని చూసుకుంటే ఫస్ట్ నుంచి కూడా ఖైరతాబాద్ ని గట్టిగా పట్టుకొని ఉన్న వ్యక్తి ఎవరు అంటే రోహిన్ రెడ్డి గారు. రోహిన్ రెడ్డి గారు ఖైరతాబాద్ డిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నారు. కాంగ్రెస్ కి రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. ప్లస్ ఇంకొకటి పాజిటివ్ ఏంటంటే గవర్నమెంట్ అంటే ప్రజాప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అది ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే ఇంకా మనం చూసినట్లయితే 3 సంవత్సరాలు ఉంది. ఈ 3 సంవత్సరాలు ఇక్కడ అపోజిషన్ ని గెలిపిస్తే నియోజకవర్గం డెవలప్మెంట్స్ కి అంత ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఎవరైనా కూడా మాక్సిమం అధికార పార్టీనే ఎంచుకుంటారు. సో ఇంకొకటి వచ్చేసి రోహిన్ రెడ్డి గారు ఖైరతాబాద్ మనిషి, చాలా మంది కూడా గుర్తుపడతా ఉంటారు. సో ప్రజాప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారితోని ఎక్కువ ఉండడం వల్ల రేవంత్ రెడ్డి గారికి ఏ పనులైనా ఏదైనా కూడా చూసుకోవడం వల్ల అట్లా కూడా చాలా మంది కూడా రోహిన్ రెడ్డి గారిని గుర్తుపడతా ఉన్నారు. సో ఇది రోహిన్ రెడ్డి గారికి చూసుకుంటే ప్లస్ పాయింట్స్ అన్ని కూడా ఇవి ఉన్నాయి. సో ఇంకోటి ఏంటంటే ఎట్లయితే నవీన్ యాదవ్ గారిని దగ్గరుండి రేవంత్ రెడ్డి గారు గెలిపించిండ్రో రోహిన్ రెడ్డి గారికి కూడా రేవంత్ రెడ్డి గారు అట్లనే దగ్గరుండి గెలిపిస్తారు. ఇంకొకటి ఇక్కడ దానం నాగేందర్ గారికి ఇస్తే విజయారెడ్డి గారు అయితే సపోర్ట్ చేయరు దానం నాగేందర్ గారికి. ఎందుకంటే దానం నాగేందర్ గారు చేయబట్టే పీజేఆర్ ఫ్యామిలీ అంతా కూడా ఆ నియోజకవర్గానికి దూరం అయిందన్న టాక్ కూడా బయట వస్తున్నది. సో దానం నాగేందర్ టికెట్ ఇస్తే అక్కడ దానం నాగేందర్ గారికి విజయారెడ్డి గారు సపోర్ట్ చేయరు. విజయారెడ్డి గారికి కూడా ఫ్యూచర్ లో మంచి పొజిషన్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. సో విజయారెడ్డి గారు వచ్చి రోహిన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసి ఇక్కడ ఈ టికెట్ ఈ నియోజకవర్గం ఏదైతే ఉందో ఇది కూడా కాంగ్రెస్ అన్న ఖాతాలో వేసుకోబోతుంది. సో దానికి సంబంధించి ఖైరతాబాద్ కూడా కాంగ్రెస్ ఖాతాలోకే ఖైరతాబాద్ టికెట్ రోహిన్ రెడ్డికే. రోహిన్ రెడ్డి వైపు సీఎం రేవంత్ రెడ్డి మొగ్గు చూపుతున్నారని చెప్పి మనకు రావడం జరిగినది. మరి దానం బరిలో నిలబడితే కష్టమే అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. రోహిన్ రెడ్డి ఖైరతాబాద్ నియోజకవర్గం స్థానికుడు. రోహిన్ రెడ్డి ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. జూబ్లీని ఒంటి చేతితో గెలిపించిన సీఎం రేవంత్ రెడ్డి. చూసినా మనం జూబ్లీ హిల్స్ లో ఎంత మంచిగా అంటే బీఆర్ఎస్ ఎన్ని టాటిక్స్ చేసినా ఎన్ని పాలిటిక్స్ చేసినా కూడా మరి అదేదో చిన్న మెజారిటీ కాదు, 1000-2000 ఓట్లతోని కాదు, ఆల్మోస్ట్ మనం చూసుకున్నట్లయితే 24,000కు పైగా ఓట్లతోని కూడా కాంగ్రెస్ అక్కడ గెలవడం జరిగినది. మరి బీఆర్ఎస్ అన్ని మాటలు అన్నా కూడా జనాలందరూ అయితే కాంగ్రెస్ కే ఓట్లు ఇచ్చిండ్రు. అంటే చూడండి, అధికారంలో ఉంటే బై ఎలక్షన్ అనేది ఎప్పుడైనా కూడా అధికారంలో ఉన్న పార్టీకే అది ఒక పాజిటివ్ ప్లస్ థింగ్ అనే అనుకోవాలి. మరి ఇక్కడ ఖైరతాబాద్ లో కూడా అదే జరగబోతుంది. మరి జూబ్లీహిల్స్ ఎలక్షన్ మనం చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే తొందరపడి క్యాండిడేట్ ని చెప్పేసిండ్రు, అనౌన్స్ చేసేసిండ్రు. రేవంత్ రెడ్డి గారు నిమ్మలంగా ఆలోచించి అందరితో మాట్లాడి ఎవరిని నిల్చోబెడితే బాగుంటుందని చూసి నవీన్ యాదవ్ గారికి ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఖైరతాబాద్ లో అట్లా ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ఆ పల్స్, జనాల పల్స్ అర్థమైపోయింది. మరి ఇక్కడ కూడా డీలే చెయ్యరు. ఎందుకంటే అప్పుడు ఏమైందంటే బీఆర్ఎస్ ముందున్నది, కాంగ్రెస్ కొంచెం డౌట్ఫుల్ గా ఉండే. ఇప్పుడు అట్లా లేదు.
బీఆర్ఎస్ ఓడిపోయింది కాబట్టి బీఆర్ఎస్ ఏమో ఇప్పుడు డౌట్ఫుల్ గా ఉన్నది ఎవరిని లించబెట్టాలనా అని. కాంగ్రెస్ ఇప్పుడు ఆగదు, కాంగ్రెస్ చేతిలో క్యాండిడేట్స్ ఉన్నారు, లించుంటే గెలిచే అవకాశాలు ఇవన్నీ కనిపిస్తున్నప్పుడు కూడా క్యాండిడేట్ కూడా రోహిన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి కూడా తెలుస్తుంది కాబట్టి అక్కడ రేవంత్ రెడ్డి గారు అయితే బ్యాక్ స్టెప్ వేసే అవకాశం ఉండదు దేనికైనా కూడా. అంటే ఎందుకు ఇంత క్లోజ్ అంటే ఇప్పటి నుంచినే కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి మనం చూసుకున్నట్లయితే కూడా రోహిన్ రెడ్డి గారును రేవంత్ రెడ్డి గారు కలిసి అంటే వాళ్ళ పాలిటిక్స్ లో కానివ్వండి ఫ్రెండ్షిప్ కి కూడా చాలా అంటే చాలా గుర్తులు ఉన్నాయి. మొన్న రీసెంట్ గా కూడా జనరల్ గా మనం చూసుకున్నట్లయితే ఒక సీఎం ఏడికి పోయినా కూడా ఒక 10 కార్లు 20 కార్లు కాన్వేలు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఏడికి పోయినా కూడా పోతుండే. కానీ మొన్న రోహిన్ రెడ్డి గారి ఇంటికి ఎవరికి తెలియకుండా సింగిల్ కార్ లో వచ్చి ఒకటే కార్ లో వచ్చి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ రోహిన్ రెడ్డి వాళ్ళ డాటర్ బర్త్డే రోజు వచ్చి బ్లెస్ చేసిపోయినారు. ఎవరికి తెలియదు అంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎంత బాగుంది, ఎంత క్లోజ్ ఉన్నారు వాళ్ళు అనేది చూడండి. సో అట్లాంటి పర్సన్ కి ఇస్తే ఖైరతాబాద్ కాన్స్టిట్యూషన్ ని ఇంకా మంచిగా డెవలప్ చేసే అవకాశాలు ఉంటాయి కదా. ఇంకోటి ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఆల్మోస్ట్ డెవలప్మెంట్స్ ఏదైతే ఉందో నియోజకవర్గంలో చేసేస్తున్నారు, కనిపిస్తా ఉన్నాయి ఆ ఏరియాలో మీరు పోతే. అంటే ఏమైతుందంటే నిజంగా అక్కడ బై ఎలక్షన్ వచ్చే వరకు నియోజకవర్గాన్ని మొత్తం డెవలప్ చేసేస్తే ఇంకా ఈజీ అయిపోతుంది. సో అదే అంటున్నా, కాంగ్రెస్ కి ఆ సీటు గెలవడంలో ఇంకా ఈజీ అయిపోతుంది. ఆ పనులలో కూడా ఆల్రెడీ అందరు స్టార్ట్ చేసేసిండ్రు. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావడం నియోజకవర్గానికి మేలు, అదే చెప్తున్నా. అంత సన్నిహితుడు కాబట్టి రోహిన్ రెడ్డి గారు కూడా అన్నా నా నియోజకవర్గానికి ఇది కావాలి అని గట్టి అడగడానికి ఛాన్స్ ఉంటుంది, ఆస్కారం ఉంటుంది. ఆ నియోజకవర్గంలో ఇది కావాలి, నేను ఇది డెవలప్ చేయాలనుకుంటున్నా, ఇక్కడ ఇది కావాలని చెప్పి ధైర్యంగా అడగచ్చు ఎవరైనా కూడా. ఆ క్లోజ్నెస్ అట్లా ఉంది కాబట్టి అట్లా ఉన్నప్పుడు ఏమైతే అంటే నియోజకవర్గం కూడా మంచిగా డెవలప్ అవుతుంది. సో అది కూడా ఒక ప్లస్ పాయింట్ ఇక్కడ అవుతున్నది. కాంగ్రెస్ చేయించిన సర్వేలో దానంకు తక్కువ మద్దతు, అభ్యర్థిని మార్చితే కాంగ్రెస్ కు 70% జనం ఓట్లు. సో నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ కూడా ఆ పని చేస్తే అయిపో, కానీ చెయ్యరు. వాళ్ళకి ఏంటంటే నెత్తికెక్కి కూస్తున్నది కాబట్టి వాళ్ళకి ఇంకా అర్థమైతే లేదు. కానీ కాంగ్రెస్ ఏంటంటే జనాలను అర్థం చేసుకుంటున్నది, పాలిటిక్స్ అర్థం చేసుకుంటున్నది, అపోజిషన్ కూడా ఈజీగా రీడ్ చేస్తున్నది. అపోజిషన్ వాళ్ళు అయితే ఏం చేస్తలేరు, ఏం కాదు మా గుర్తు పైన గెలుస్తామనే అపోహలలో వాళ్ళు ఉన్నారు, అదొకటి మారాలే వాళ్ళు. సో ఇది అభ్యర్థిని మార్చితే 70% జనం ఓట్లు కాంగ్రెస్ కే పడతాయని చెప్పడం జరిగింది. విజయారెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి భవిష్యత్తు మీద హామీ ఇచ్చిండ్రు. సో ఆ బేసిస్ పైనే మరి విజయారెడ్డి గారు కూడా వచ్చి రోహిన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తే ఇంకా ఈజీ అయిపోతుంది. దానం నాగేందర్ గారికి అయితే విజయారెడ్డి గారు అస్సలు సపోర్ట్ చేయరు. దానం నాగేందర్ గారి గురించి మాట్లాడుకుంటే అబ్బో చాలా చరిత్ర ఉన్నది, కానీ అంతా పక్క పెట్టుకుందాం. గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు 2004 ఎన్నికలలో కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయినరు. మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వెంటనే కాంగ్రెస్ లోకి వచ్చిండ్రు, కాంగ్రెస్ లో చేరిపోయిండ్రు. మళ్ళీ 2014లో కాంగ్రెస్ ఓడిపోతే బీఆర్ఎస్ లో మారిండ్రు. 2024లో ఏమైంది, కాంగ్రెస్ గెలిచింది, బీఆర్ఎస్ లోకి వెళ్ళి కాంగ్రెస్ లోకి వచ్చిండ్రు. మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చినా కూడా సైలెంట్ గా ఉన్నారంటే లేదు, స్టార్టింగ్ ఏం చేసిండ్రు, రేవంత్ రెడ్డి గారి పైన విమర్శలు చేసిండ్రు. ఇక వాళ్ళ ఆస్తుల పైనకి రాగానే హైడ్రా అట్లా ఇట్లా అని చెప్పి మాట్లాడిండ్రు. సో ఇట్లుంటది. దానం నాగేందర్ గారి గురించి ఆల్మోస్ట్ అందరికి అర్థం అయిపోయింది. దానం నాగేందర్ గారు నాకు టికెట్ ఇవ్వకపోతే నేను అది చేస్తా ఇది చేస్తా అన్నా కూడా పెద్ద వచ్చి పొడిచేది ఏమి ఉండదు, ఏం చేసేది ఉండదు. దానం నాగేందర్ గారు ఇండిపెండెంట్ గా మీరు నించున్నా కూడా గెలిచే ఛాన్సెస్ ఉండదు. సో ఇది మీరు అంతకైతే పార్టీలో ఉండి ఇంకేదైనా మర్యాదగా ఏదైనా పోస్ట్ తీసుకున్నా ఆ పేరు ఆ మర్యాద మీకు ఉంటది. సో ఒకసారి ఆలోచించుకోండి. సో ఇది మొత్తానికైతే మరి ఖైరతాబాద్ కూడా కాంగ్రెస్ ఖాతాలోకి రావాలంటే రోహిన్ రెడ్డి గారికి ఇస్తే 100% వస్తుందని చెప్పి నీటి యాత్ర రావడం జరిగినది. సో అదే చెప్తున్నా, ఏంటంటే ఎన్నికల నోటిఫికేషన్ ఏదైతే ఉందో అప్పటిదాకా అది వచ్చే వరకు కూడా నియోజకవర్గాన్ని మొత్తం కూడా మనం అభివృద్ధి చేసేస్తే ఇంకా ఈజీ అయిపోతుంది. కానీ ఒక థాట్ పైన ఉన్నారు అంతే, ఇక దీని గురించి ఆలోచించాల్సింది ఏం లేదు. ఇంకొక సీటు కూడా కాంగ్రెస్ తన ఖాతాలోకి తీసుకోబోతుంది, అదే ఖైరతాబాద్ నియోజకవర్గం. మరి ఇంకా స్టేషన్ గన్పూర్ గురించి కూడా మనం మాట్లాడుకుంటే కడియం శ్రీహరి గారికి కూడా ఏదైనా మంచిగా ఏదైనా పోస్ట్ ఇచ్చేసి అక్కడ ఇందిరా గారిని నిల్చోబెడితే గత 3 సార్లు ఓడిపోయినరు, ఆ సానుభూతి ఉంటది. ప్లస్ బీఆర్ఎస్ లో అయితే సెకండ్ క్యాడర్ లేదు, ఇది ప్రతి ఒక్కరు అంటున్న మాట. మనం కూడా ఫస్ట్ నుంచి చెప్తున్నాం, బీఆర్ఎస్ చేసిన తప్పేందంటే సెకండ్ క్యాడర్ బీఆర్ఎస్ కు ఏడ కూడా లేదు, అది బీఆర్ఎస్ చేసుకున్న తప్పు. ఇప్పుడు రాజయ్య గారి నాడు లించోబెట్టిన కడియం శ్రీహరి గారు దగ్గరుండి ఇందిరా గారిని గెలిపించే ఛాన్సెస్ కూడా ఉంటది. అట్లా గెలిపించినా కూడా పెద్ద ఆశ్చర్యపోవాల్సింది లేదు, ఎందుకంటే బీఆర్ఎస్ కి సెకండ్ క్యాడర్ లేదు. ఇక బీజేపీ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత. సో ఖైరతాబాద్ తర్వాత స్టేషన్ గన్పూర్ గురించి మాట్లాడుకుంటే అది కూడా కాంగ్రెస్ ఖాతాల్లోకే వచ్చే ఛాన్స్ ఉంటుంది. నిజంగా అక్కడ బీఆర్ఎస్ కి సెకండ్ క్యాడర్ ఉంటే మనం థింక్ చేసుకోవాల్సి వస్తుండే, కానీ అక్కడ ఎవరు లేరు కాబట్టి ఇక దాని గురించి మాట్లాడే అవకాశం ఉండదు. అందుకే చెప్పినాం గతంలోనే, ఏంటంటే బీఆర్ఎస్ ఖచ్చితంగా 30 సీట్లు మారుస్తే ఈ పార్టీకి అధికారంలో ఉంటుండేమో.
కానీ ఎంత ఎవరు చెప్పినా కూడా బీఆర్ఎస్ పార్టీ తినదు. మరి వాళ్ళు ఎప్పుడు మాత్రం వాళ్ళకు కూడా తెలియదు. సో మొత్తానికి అయితే మనం చూసుకున్నట్లయితే రోహిణ్ రెడ్డి గారికి టికెట్ ఇస్తే ఖైరతాబాద్ మళ్ళీ కాంగ్రెస్ కి వచ్చేస్తుంది. మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు అనేది ఒక్కసారి ప్రతి ఒక్కరు కామెంట్ లో తెలపండి. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.